సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు స్థాపించడానికి రామదాసు కండ్రిగా అనువైన ప్రదేశమని సోమిరెడ్డి అన్నారు. ఈ ప్రాంతానికి పోర్ట్, విమానాశ్రయం, జాతీయ రహదారి సౌకర్యాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. గత ఎమ్మెల్యే తన అల్లుడి కోసం బినామీ కంపెనీ రాత్రికి రాత్రే స్థాపించారన్నారు. కాకాని ఆరోపిస్తున్న కోట్లని ఎక్కడ దాచుకోవాలో తెలియడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ పార్క్స్ రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన చేశాడు. దాంట్లో రామదాస్ కండ్రిగా కృష్ణపట్నం పోర్ట్ రోడ్ ఫేసింగ్ చెన్నై కలకత్తా రోడ్డుకి అతి సమీపంలో కొన్ని మీటర్ల దూరంలో ఫస్ట్ 57 ఎకరాల్లో 20 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లేఅవుట్కి టెండర్స్ పిలిచేసినారు. ఆ పలక మొన్న కలెక్టరేట్లో ఓపెన్ చేసింది, ఇక్కడ ఎరెక్ట్ చేశాం. ఈ కార్యక్రమానికి మనందరూ వచ్చారు. దీంట్లో ఏంటంటే ఒక్కొక్క ప్లాట్ రోడ్లన్నీ ఫామ్ చేసి ఓపెన్ స్పేస్లు అన్నీ పెట్టిన తర్వాత 7 సెంట్లు ఒక ప్లాటు, 14 సెంట్లు కావాల్సిన వాళ్ళకి, 39 సెంట్లు కావాల్సిన వాళ్ళకి, అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది. ఎందుకంటే పోర్టు కానీ ఇతర పరిశ్రమలన్నిటికీ దగ్గర, ఇటు మద్రాస్ దగ్గర, ఇటు దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుంది, కృష్ణపట్నం పోర్టు దగ్గరలో ఉంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నిటికీ అనువైన ప్రాంతం రామదాస్ కండ్రిగా. మంచి పరిశ్రమలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు, ఉపాధి, ప్లస్ మళ్ళీ పంచాయతీలకి ట్యాక్స్ ఇన్కమ్, ట్యాక్స్ రెవెన్యూ పెరుగుద్ది. ఇవన్నీ అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ పార్క్ రావడం, ఎంఎస్ఎంఈ పార్క్ రావడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తుందా. ఇటువంటివి చేయాల్సిన పాత ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈ 57 ఎకరాలు ఎట్టు కొట్టేస్తాం అల్లుడికి. రేపు ఎలక్షన్ కమిషన్ 2024 పార్లమెంట్ ఎన్నికలు ప్రకటిస్తుంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ రేపు ప్రకటన అని చెప్పి ఈరోజు వచ్చింది. ఈరోజు అర్ధరాత్రి జీవో వచ్చింది. మా బ్రో ఎంత కష్టపడ్డాడు అల్లుడి కోసం. ఒక బినామీ కంపెనీ పెడితే 57 ఎకరాలు అలాట్ అయిపోయింది. ఎకరా 15 లక్షలు కూడా అర్ధరాత్రి వేకు లోపల అల్లుడు దాంట్లో ఎంటర్ అయిపోయినాడు. అప్పుడు దాకా అల్లుడికి సంబంధం లే ఆ కంపెనీతో. ఇటువంటి పనులు చేసి చంద్రమోహన్ రెడ్డి నెలకి 20 కోట్లు సంపాదిస్తున్నాడని వస్తుంది సాక్ష్యంలో, దొంగ సాక్ష్యంలో. మళ్ళీ 100 కోట్లు అని ఆయన చెప్తాడు. నేను నా కొడుకు నెలకు 100 కోట్లు అంటాడు. మళ్ళీ అప్పుడు 1000 కోట్లు అన్నాడు 2016లో. ఈ కోట్లన్నీ ఎక్కడ పెట్టాలో నా వల్ల కావడం లేదా. స్టాకింగ్ పాయింట్ కావాలా. ఆ కరోనా హౌస్ రెంట్కి ఇమ్మని అడిగా, దానికేం సమాధానం చెప్పుడు. అది వాడు కడతా, ఈ 1000 కోట్లు 100 కోట్లన్నీ దాంట్లో పెడతా అంటే దానికి రెస్పాన్స్ లేదు. ఆయనకి కేవలం నన్ను, నా కొడుకుని తిట్టాలా, కడుపు నిండా తిని బజుకోవాలా, ఇంకా వేరే పనిలే. అధికారంలో ఉంటే భారీ దోపిడీ, అపోజిషన్లో ఉంటే బ్లాక్మెయిలింగ్, ఇది తప్ప. నిన్న ఆయన చంద్రబాబు నాయుడిని ఒక మాట అన్నాడు, చరిత్రహీనుడంట. ఇంకా కర్మ, ఇంకేం చెప్పాలా. ఈయన 204 చింతామణిలో కాపురం చేశాడు, జైల్లో కాపురం చేశాడు. ఆయన వాళ్ళ బాస్ 16 నెలలు జైల్లో ఉన్నాడు. 43,000 కోట్లు ఇప్పుడు మళ్ళీ కోర్టు ఇచ్చేసింది, నువ్వే రావాల్సిందే, ఫిజికల్గా వాయిదాలకు అటెండ్ కావాలని. వాళ్ళ బాస్ రోజు పోయి నిలబడాలా. ఆ 43,000 కోట్లు నేను తిన్నాను చెప్పుకోవాలా. అటువంటి పార్టీ మీది. చంద్రబాబుని నువ్వు చరిత్రహీనుడంటే అసలు నేను ఆ పేరెత్తే అర్హత నీకు ఉందానంటా. నేను ఇది కరెక్ట్ కాదు. అనధికార లేఅవుట్ల, ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల, ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో
14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.